మీరు బ్యాక్గ్రౌండ్లో చెప్పేదానికి బాగుంటుంది సార్. రాజు, ఈ కనిపిస్తున్న భూమి అంతా జ్వాలాపురం నరసింహస్వామి దేవాలయం నౌకరీ నిమిత్తం 26 ఎకరాల 822 సర్వే నెంబర్లో 26 ఎకరాల 37 సెంట్లు భూమి ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన భూమిని 9 మంది ఆక్రమించుకొని గత 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. వీరికి దేవాలయ భూమిని ఎవరు అమ్మినారు, వీరికి పట్టాలు ఎవరు ఇచ్చినారు, ఆ దేవాలయ భూమిని స్వాధీనం చేసుకోవడంలో దేవాదాయ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఈ భూమికి సంబంధించిన అధికారులు అడిగితే రెవెన్యూ అధికారులు దేవాదాయ అధికారులు పట్టించుకోవడం లేదు. దేవాలయ భూమిలో కరెంటు స్తంభాలు వేసి పంటలు సాగు చేస్తున్నారు. దీనిపైన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. వీరు దీంతో పాటు ఈ భూమికి సంబంధించిన ఏ విధంగా అయితే 1Bలు కానీ అడంగలు ఇవన్నీ వాళ్ళే పాస్బుక్లు చేసుకొని సొంతంగా చేసుకున్నారు. వీళ్ళకి ఆ పట్టాలు ఇచ్చినటువంటి అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీనిపైన తగు చర్యలు తీసుకోవాలా. మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం వీళ్ళు తీసుకోవడం వల్ల. ఇది ప్రజెంట్ దీనికి సంబంధించిన భూమిని హైకోర్టులో నడుస్తూ ఉంది. హైకోర్టులో నడుస్తున్నా కూడా ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు కొంచెం సహకరించవలసిగా కోరుతున్నాం. లేదంటే మేము ఎక్కడికైనా దీన్ని పోరాటమైనా చేయగలము, రాష్ట్ర స్థాయిలో పోరాటమైనా చేయగలమని కోరుతున్నాం. చిన్నూరు రామాంజనేయులు. ఇది జ్వాలాపురం నరసింహస్వామి మాన్యం. 26 ఎకరాల 37 సెంట్లు. సర్వే నెంబర్ 822 సర్వే నెంబరు. ఇది 9 మంది ఆక్రమించుకున్నారు. వీళ్ళు 1Bలు ఎండోమెంట్ ల్యాండ్. ఇది 1Bలో పాస్బుక్లు అవన్నీ తెచ్చుకొని వీళ్ళు చేస్తున్నారు. ఇది ఎవరు ఇచ్చినారు, ఎంఆర్ఓ ఎట్లా ఇచ్చినాడు అనేది మేము కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓ సార్ పట్టించుకోలేదు. ఎండోమెంట్ అధికారులు కానీ పట్టించుకోలేదు. అది మేము ఎవరి దగ్గర పోయి న్యాయం జరగాలనేది మాకు ఆలోచన రాలేదు. ఇంకా 5 ఏళ్ళు అయింది దీనికి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో నుండి చేస్తున్నాము, ఈ ప్రభుత్వంలో నుండి చేస్తున్నాము, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఏ విధంగా మీరే న్యాయం చేయాలని పేపర్ తాగే స్టేట్మెంట్కి వచ్చినాము. చేస్తున్నారు. ఈ భూమికి సంబంధించిన అధికారులు అడిగితే రెవెన్యూ దేవాలయం భూమి అధికారులు పట్టించుకోవడం లేదు. దేవాలయ భూములు కరెంటు స్తంభాలు వేసి పంటలు సాగు చేస్తున్నారు. దీనికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని